తీసుకున్నానంటే కూడా అందులో నా మీడియా తమ్ములు అన్నల చెల్లెల అక్కల పాత్ర కూడా పెద్దలందరి పాత్ర కూడా ఉంది. ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో గౌరవ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు ఉపరాష్ట్రపతి వర్యులు ధన్ఖడ్ గారి సమక్షంలో ఎంతోమంది కేంద్ర మంత్రులు ప్రముఖుల సమక్షంలో మన దేశ రాష్ట్రపతి ముర్ము గారి చేతుల మీదకెళ్ళి రాష్ట్రపతి చేతిలో నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది. నిన్న రాష్ట్రపతి చేతుల మీద నుంచి పురస్కారాన్ని పొందడం ఒక ఎత్తు అవుతే, నిన్న రాష్ట్రపతి ముర్ము గారు ఆమె నుంచి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఎంఆర్పిఎస్ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో మాదిగల కోసమే కాకుండా చిన్నపిల్లల కోసం, వికలాంగుల కోసం, విడోస్ కోసం, వృద్ధుల కోసం, సమాజంలో పీడిత వర్గాలందరి కోసం ఒక సుదీర్ఘ పోరాటం చేసినందుకు దక్కిన గుర్తింపుగా ఈ పురస్కారం రావడం అనేది అభినందనీయమని చెప్పి, దాంతోపాటు ఒక కులంకి బూతు పదాలతో ఉపయోగించుకోవాలనుకుంటున్న సమాజం నుంచి ఆ కులం పేరుకే గుర్తింపు గౌరవం తీసుకురావడం జరిగింది. ఒక గుర్తింపు గౌరవం అస్తిత్వంగానే మార్చడమే కాకుండా అది ఒక ప్రతిఘటన చైతన్యంగా మారింది. ఇది ఒక గొప్ప మార్పుకు సంకేతం అని చెప్పి రాష్ట్రపతి వర్యులు ఏదైతే తన సోషల్ మీడియా ద్వారా చెప్పగలిగిందో, అది ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమానికి రాష్ట్రపతి అభినందనలు ఆ స్థాయిలో అందుకోవడమే ఈ ఉద్యమానికి దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం. అయితే ఇది వ్యక్తిగతంగా నా పేరుతో ఈ పద్మశ్రీ అవార్డు వచ్చినప్పటికీ ఇది టోటల్ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, ఎంఆర్పిఎస్ శ్రేణులందరికీ, ఓ కుగ్రామంలో మొదలైన ఉద్యమం ఇవాళ దేశ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి అందించిన అన్ని వర్గాల మద్దతుకు దక్కిన గౌరవం ఇది. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని సమూహాలు, అన్ని ప్రజాస్వామిక శక్తులు, అన్ని రకాల ప్రజాశక్తులు 30 ఏళ్ల పాటు ఈ ఉద్యమానికి అండగా నిలబడడం జరిగింది. అందువల్ల ఎంఆర్పిఎస్ త్యాగాలు, ఎంఆర్పిఎస్ చైతన్యం, ఎంఆర్పిఎస్ పట్టుదల ఒక కారణమవుతే నిన్నటి పురస్కారం ఈ స్థాయిలో దక్కడానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అండదండలు అందించడమే దానికి కారణం. సమాజానికి కూడా మేము రుణపడి ఉన్నామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. అందువల్ల ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి వచ్చిన గుర్తింపు గౌరవం కంటే టోటల్ ఒక జాతికి, ఆ జాతికి అండగా నిలబడ్డ సమాజానికి వచ్చిన గుర్తింపు గౌరవంగానే నేను భావిస్తున్నాను. అదే సమయంలో చాలా గర్వంగా ఉన్నది ఏంటంటే 2024లో ఆగస్టు 1న సుప్రీంకోర్టు గౌరవ ఆనాటి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. 94లో ఉద్యమం మొదలు పెడితే 2024లో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం దాన్ని ధృవీకరించింది, న్యాయమని చెప్పి అంగీకరించింది. 30 ఏళ్ళు. కానీ ఈ సంవత్సరం 2025లో 2 విషయాల్లో గొప్పతనం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిన సంవత్సరంగా 2025 అటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్లోను ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన చరిత్ర కూడా 2025లో ఉన్నాయి.
అంటే 30 ఏళ్ళు ఏ లక్ష్యం కోసం అయితే పోరాటం చేశామో ఆ 30 ఏళ్లలో వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో ఎన్ని త్యాగాలు అవుతున్నాయో ఆ త్యాగాల ఫలాలు కూడా 2025 నుంచి మళ్ళీ అందుబాటులోకి వచ్చినాయి. అదే సమయంలో లక్ష్యం నెరవేరడంతో పాటు లక్ష్యం కోసం నిజాయితీగా కష్టపడితే, లక్ష్య సాధన కోసం నిజాయితీగా పోరాటం చేస్తే ఖచ్చితంగా సమాజం అండదండలు ఉంటాయని దానికి సాక్ష్యమే ఈ పురస్కారం. ఇది కూడా 2025లోనే దక్కింది. అంటే ఏ లక్ష్యం కోసమైతే పోరాటం చేసామో లక్ష్యం నెరవేరిన సమయం ఈ సంవత్సరమే. లక్ష్యం కోసం కష్టపడితే గుర్తింపు గౌరవం దక్కుతుంది అనడానికి సాక్ష్యమే ఈ సంవత్సరమే గౌరవ కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయడానికి కారణమైంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటే ఇవాళ ఈ స్థాయిలో గుర్తింపు గౌరవం రావడానికి దారితీసింది. నేను కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చొరవ తీసుకున్న కిషన్ రెడ్డి అన్నకి, అంతకుముందు చొరవ తీసుకున్న మా పెద్దలు వెంకయ్య నాయుడు గారికి, వర్గీకరణకు ముందు కళా సాకారం చేసిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఒక మాటలు చెప్పాలంటే వర్గీకరణ లక్ష్యానికి చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇకపోతే ఈ పురస్కారం అనేది మాకు ఒక గౌరవంగానే కాకుండా ఒక బాధ్యతగా మేము భావించుకుంటున్నాం. ఈ వచ్చిన గౌరవంతో పాటు దీని ద్వారా మరింత బాధ్యత పెరిగిందని మేము భావిస్తున్నాం. లక్ష్యం కోసం ఎట్లయితే కమిట్మెంట్గా 30 ఏళ్ళు కష్టపడ్డామో, కష్టపడడానికి ఏదైతే గుర్తింపు గౌరవం వచ్చిందో సొసైటీ అండదండలతోటే ఈ గుర్తింపు గౌరవం వచ్చింది కాబట్టి సొసైటీకి రుణపడి ఉన్నాం. ఆ రుణం తీసుకునే విషయంలో మా బాధ్యతను మరింత ముందుకు తీసుకెళ్తామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ లక్ష్యం వర్గీకరణ అయినప్పటికీ ఇవాళ పద్మశ్రీ అవార్డు రావడం వెనుక జరిగిన సమాజం కోసం జరిగిన పోరాటాలు కూడా ఉన్నాయని చెప్పి గౌరవ రాష్ట్రపతి ఆ విషయాన్ని ధృవీకరించింది. అందులో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమాన్ని ధృవీకరించింది. అందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని చెప్పగలిగినారు. వికలాంగుల సమాజం కోసం చేసిన సేవలు, ఓల్డేజ్ మరియు విడో కోసం చేసిన సేవలు కూడా గుర్తించడం జరిగింది. ఈ విధంగా ఒక లక్ష్యం కోసం ఉద్యమం మొదలైన సమాజం కోసం కూడా పాటుపడ్డ చరిత్ర ఉన్నది. కానీ ఈ గుర్తింపు గౌరవం మరింత మా మీద బాధ్యత పెట్టింది కాబట్టి రాబోయే రోజుల్లో కులాలకు, మతాలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా తెలుగు నేలకు, అదే సమయంలో దక్షిణాదికి, భారతదేశానికి కూడా ఖచ్చితంగా స్వతంత్రం అనంతరం ఇంకా పేద వర్గాల సమస్యలు, కులం, మతం, రాజకీయాలకు సంబంధం లేకుండా స్వాతంత్రం అనంతరం ఇంకా ఏ అంశాలైతే సమస్యలుగా మిగిలిపోయినాయో, ఇంకా ఏ అంశాలైతే పరిష్కారానికి నోచుకోలేదో, ఏ అంశాలైతే పరిష్కారం కావాలో ఖచ్చితంగా వాటి మీదనే దృష్టి పెడతాం. ఎందుకంటే ఇది మేము గౌరవంగానే కాదు, ఇది బాధ్యతగా స్వీకరిస్తున్నాం. ఇప్పుడొచ్చిన ఈ గౌరవానికి మరింత మా మీద బాధ్యత పెరిగిందని మేము భావిస్తున్నాం. ఆ బాధ్యత నిన్నటి వరకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు ఎంఆర్పిఎస్ సేవలు అందించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే అన్ని కులాలు, మతాలకు సంబంధం లేకుండా పేదలందరికీ కొన్ని పథకాలు సాధించి పెట్టే ప్రయత్నం చేసింది. కానీ భవిష్యత్ ప్రయాణం మా భుజస్కంధాల మీద. మళ్ళీ చెప్తున్నా, స్వాతంత్రం అనంతరం ఇప్పటి వరకు 76-77 సంవత్సరాలు గడిచిపోతున్న ఈ దేశంలో ఇంకా ఏ సమస్యలుగా మిగిలిపోయినాయో, ఏ సమస్యలైతే పరిష్కారం కాలేదో, ఏ సమస్యలైతే పరిష్కారం కావాలని చెప్పి కుల, మత, రాజకీయాలకు సంబంధం లేకుండా ఎట్లయితే ఆకాంక్షిస్తున్నారో వారందరి ఆకాంక్షలకు అనుగుణంగానే భవిష్యత్తు ప్రయాణం కూడా చేస్తాం. ఆ ప్రయాణం చేసే ముందు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చేయూతనిచ్చిన, అండదండలు అందించిన మేధావర్గంతో చర్చిస్తాం. అదే సమయంలో మీడియా పెద్దలందరితో చర్చిస్తాం. ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్నిటితో చర్చిస్తాం. ఏ సమస్యలు పెండింగ్లు ఉన్నాయో ఆ పెండింగ్ ఉన్న సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పక్షాలతో కూడా చర్చిస్తాం. అంతిమంగా ఒక కీలకమైన ఎజెండాతో భారతదేశంలో ఇప్పటి వరకు పెండింగ్లు ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్ ఎజెండా రూపొందించుకొని భవిష్యత్ ప్రయాణం చేస్తాం. ఆ భవిష్యత్ ప్రయాణం చేయడమే ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ అండదండలు అందిస్తున్న అన్ని వర్గాలకు భవిష్యత్తులో మేము చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాము.
వాళ్ళ కోసం మేము పాటుపడ్డం అవుతాం. మాకు శక్తినిచ్చినప్పుడు ఆ శక్తి తిరిగి సమాజానికి ఉపయోగపడాలని లక్ష్యాన్ని కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో ఆ పోరాటం చేసే ముందు మాత్రం అన్ని వర్గాల మేధావులతో, సంఘాలతో, రాజకీయ పక్షాలతో చర్చించే పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా మా పోరాటాన్ని భవిష్యత్తులో ఎక్కువ పెడతాం. అది కులం కోసం కాదు, సమాజం కోసం ఎక్కువ పెడతాం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. 30 ఏళ్ల ఉద్యమ పోరాటంలో ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, ఉద్యమానికి ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి గుర్తింపు కావచ్చు, ఇకపైన అంటే రాజకీయ పోరాటంలో మందకృష్ణ ఉన్నారా? 100%. నేను చెప్పాను, పోరాటాలు రెండు రకాలుగా జరగాల్సిందే. ఓకే, ఏ అంశాలు చట్టసభలో ఇంతవరకు ప్రస్థానం రావట్లేదు, ఏ అంశాలు చట్టసభలో కూడా పరిష్కారం కావాలో వాటి మీద రాజకీయ పోరాటం ద్వారా మాత్రమే అవి పరిష్కారం కావడానికి దారితీస్తుంది. అదే సమయంలో ఆ అంశాలను చట్టసభలో ప్రస్తావించడం కోసం రాజకీయ పోరాటానికి శ్రేణులను సిద్ధం చేసే ముందు ఆ స్థాయిలో ప్రజా చైతన్యాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రజా చైతన్యాన్ని పెంచడం వల్లనే 30 ఏళ్ళు నిలబడుతూ వచ్చింది. అందులో ప్రజా చైతన్యంతో ప్రజా పోరాటాలు చేస్తూనే చట్టసభలో ప్రస్తావనకు రాని అంశాల మీద చట్టసభలో పోరాటం చేయడానికి కూడా, రాజకీయ పోరాటాన్ని కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. అది భవిష్యత్ ప్రయాణంలో అది కనిపిస్తుందని కూడా గుర్తు చేస్తున్నా. ఓకే, నిన్న పద్మశ్రీ అవార్డుకు సంబంధించిన వాళ్ళు రాసిన దాంట్లో సామాజిక ఉద్యమకారుడే కాదు, రాజకీయ చైతన్యంతో ఉన్న వ్యక్తి అని కూడా అందులో రాయబడ్డది. కాబట్టి దానికి మరింత రూపం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. అయితే నా కండువ మారదు, ఎజెండా విస్తృతం అవుతుంది. నిన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ అంశం ఒక ఎజెండాగా ఉన్నదేమో, కానీ ఎస్సీ వర్గీకరణ అంశం ఒక ఎజెండాగా ఉన్నప్పటికీ మధ్యలో సమాజం కోసం చేసిన ఉద్యమాలు సమాజానికి ఫలితాలు ఇచ్చినాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఒక ఎస్సీ వర్గీకరణ ఎజెండా కంప్లీట్ అయిన తర్వాత ఇక మా ముందున్న సవాళ్ళు ఈ దేశంలో ఉండబడే పెండింగ్ సమస్యల మీదనే ఉంటుంది. ఈ దేశంలో ఉండబడే పెండింగ్ సమస్యల పరిష్కారం కోసమే ఉంటుంది. అందువల్ల దేశం మొత్తం మీద ఈ అంశం లేవనెత్తాలంటే కులాలు, మతాలు, రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ ఆకాంక్షలు అయితే ప్రజలకు ఉన్నాయో, ఏ ఆకాంక్షలు అయితే పరిష్కారం కాలేదు, వాటన్నిటిని ఎజెండా చేయడానికి మేధావులతో చర్చిస్తాం. అది ఆర్ఎస్ఎస్ మేధావుల నుంచి మొదలుకుంటే ఎర్రజెండా మేధావుల వరకు, ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే కమ్యూనిస్టు భావజాలకు సంబంధించిన, మార్కిస్టు భావజాలకు సంబంధించిన, ఒక్క మాట ఏమంటే ఎర్రజెండా మేధావులకు సంబంధించిన అంశం వరకు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటా, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ఏదేమైనా స్వాతంత్రానంతరం పెండింగ్ సమస్యలు దేశంలో ఏమున్నాయి, పేదవర్గాల సమస్యలు ఎట్లయితే నిలిచిపోయినాయో పరిష్కారం కాకుండా వాటి వైపు ఎట్లా దృష్టి పెట్టాలనే కాడ అందరితో చర్చించే నిర్ణయం తీసుకుంటాం. ఏదైనా ప్రజా ఉద్యమాన్ని సిద్ధం చేస్తాం, రాజకీయ పోరాటాన్ని కూడా శక్తివంతంగా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే ముందు అందరితో సంప్రదిస్తాం. అంటే ఇప్పటి వరకు అంటే 30 ఏళ్ళుగా ఈ పోరాటం చేశారు, అన్ని లక్ష్యాలు నెరవేరాయి. కానీ చట్టసభల్లో ఇప్పటికీ అంటే మాదిగలకు సంబంధించినటువంటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రంలో కావచ్చు. మరి దీన్ని ఫుల్ఫిల్ చేసుకునేందుకు మొదట అడుగు మీరే వేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో అంతో ఎంతో ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం మా ప్రాతినిధ్యం అసెంబ్లీలో చాలా గణనీయంగా పెంచాడు. ఒక రకంగా అంటే 50-50కి తీసుకొచ్చాడు. తెలంగాణలో టికెట్ ఇచ్చే రైట్. తెలంగాణలో కాంగ్రెస్ వల్లనే మాకు మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వల్లనే అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ వల్లనే అన్యాయం జరిగింది. మీరు చూసి చెప్పారు ఈ మాట. తెలంగాణలో మీకు రాజకీయంగా అన్యాయం జరిగింది అని అనగలుగుతుండే కానీ ఆంధ్రప్రదేశ్లో అనలేకపోతుంది కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ స్థాయిలో ప్రాతినిధ్యం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మేము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆయన గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో ఇంకొక విషయాన్ని మర్చిపోతున్నాం. ఈరోజు గౌరవ కీర్తిశేషులు మనందరికీ ఒక గుర్తింపు, తెలుగు ప్రజలందరి గౌరవం తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారి, నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మన తెలుగు ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఆయన గురించి 3 ముక్కల్లోనే ఒక మాట, తెలుగు ప్రజలంటే ఎవరో ఢిల్లీలో తెలియని రోజుల్లో, తెలుగు ప్రజలంటేనే మద్రాసీలను చెప్పబడుతున్న రోజుల్లో, తెలుగు ప్రజల అస్తిత్వానికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, తెలుగు ప్రజల పౌరుషానికి ఒక ఢిల్లీనే కాదు ప్రపంచం ముందు చాటి చెప్పింది గౌరవ ఎన్టీ రామారావు గారే. ఎన్టీ రామారావు గారి పేరంటేనే తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఎన్టీ రామారావు గారి పేరంటేనే తెలుగు ప్రజల అస్తిత్వం,
ఎన్టీ రామారావు గారి పేరంటేనే తెలుగు ప్రజల పౌరుషం. నిజంగా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో బర్తరఫ్ చేయడం జరిగింది. ఎన్నో ప్రభుత్వాలను కాంగ్రెసేతర ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం జరిగింది. అట్లనే వాళ్ళు కూడా అనుకున్నారు, రామ్లాల్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూడా బర్తరఫ్ చేస్తే పోయేది ఏందని చెప్పి లెక్క లేకుండా బర్తరఫ్ చేయడం జరిగింది. కానీ తెలుగు ప్రజల ఆత్మగౌరవ పోరాటాన్ని ఢిల్లీని కూడా భయపెట్టేట్టు చేసి మళ్ళీ తిరిగి మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని పునరుద్ధరించుకునే స్థాయిలో పోరాటం చేసింది ఎవరన్నా ఉంటే అప్పటి వరకు ఆ స్థాయిలో గవర్నర్లతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే ప్రక్రియ అప్పటి కొనసాగుతున్న సమయంలో తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడ్డ రాష్ట్రం ఏదన్నా ఉంటే ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఆ స్థాయిలో మన తెలుగు ప్రజల పోరాడే చైతన్యాన్ని గౌరవ ఎన్టీ రామారావు గారి ద్వారా మనం చూడగలిగాం. అందుకనే మన తెలుగు ప్రజల అస్తిత్వమైన, ఆత్మగౌరవమైన, పౌరుషమైన, పోరాటమైన మనం ఆయన నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన జన్మదినోత్సవ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ చెప్తున్నాను.